హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మేమైతే గుంటూరు వెళ్ళొచ్చాము. అంటే చిన్న మామయ్య వాళ్ళది గృహప్రవేశం ఉందంటే అక్కడికి వెళ్ళాము. వాళ్ళ కొత్త ఇంటి దగ్గర నుంచి అండ్ ఆ పక్కనే మచ్చి వచ్చి చెప్పాను కదా, చెట్టు దగ్గరలోనే కొండ పొలాలు అంటారు. అక్కడ అన్ని పొలాలు ఉంటాయి, కొండలు ఉంటాయి. మామయ్య అయితే మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ మొక్కజొన్న తోట అండ్ ఇంకా కొన్ని కూరగాయలు అలా ఉన్నాయని. ఇది మాకు తెలిసిన వాళ్ళ తోట అనమాట. అక్కడికి వెళ్ళి ఆగి చూసాము. స్వీట్ కార్న్ ఏమో అని ఫస్ట్ చూసాము, బట్ స్వీట్ కార్న్ కాదు, నార్మల్ కార్న్ ఉంటుంది కదా అదే. ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే స్వీట్ కార్న్ అయితే కొంచెం ఎక్కువ ఉడతలు ఇవన్నీ వచ్చి తినేస్తూ ఉంటాయంట. ఈ కార్న్ అయితే కొంచెం అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఆ క్లాత్ కూడా ఎక్కువ ఎలుకలు ఇట్లాంటివి ఏమీ రాకుండా కట్టేశారంట. స్వీట్ కార్న్ అయితే కొంచెం ఎక్కువ నష్టం ఉంటుంది, ఇదైతే అంత ఎక్కువ నష్టం ఉండదంట. ఇంకా అక్కడ నుంచి అది చూసి అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. చూడండి, ఆ పక్కనే కూరగాయలు కూడా పండిస్తున్నారు. ఇదైతే పొగాకు. ఇప్పుడు గుంటూరులో ఎక్కువగా పొగాకు కూడా పండిస్తున్నారు. అండ్ మేము వెళ్తున్న దానిలో అలా వాటిని ఎండబెట్టారు. అండ్ ఇదైతే టొమాటో తోట. చూడండి ఎన్ని టమాటాలు పడిపోయినాయి అసలు. హవిలా నేను ఇంకా లోపలికి వెళ్ళి చూస్తున్నాము. పైన చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ వెనక చూస్తే మొత్తం స్పాయిల్ అయిపోయినాయి, పాడైపోయినాయి అనమాట. హవిలాగా చెప్తున్నా అనమాట, ఇది పచ్చిగా ఉంది, ఇది మంచిది టొమాటో, దీన్ని యూజ్ చేస్తాము అని చెప్పేసి. అండ్ హవిలా అయితే ఇంకా చూసి టొమాటోస్ అని చెప్పేసి చూస్తూ మొత్తం చూస్తుంది. ఇదేంటి మమ్మీ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. కానీ టమాటాలు అయితే ఎన్ని పాడైపోయినాయో అసలు, మొత్తం మార్కెట్కి వేస్తారంట. అండ్ ఒక టమాటో అయితే చూడండి, ఇది చాలా పైకి బాగుంది, ఏంటి బాగుంది కదా అని చెప్పేసి చూస్తే బ్యాక్ ఏమో ఇలా పాడైపోయి కింద పడిపోయింది. హవిలా ఏమో ఇంకా నా వెనకాతలు అంతే చూస్తూ వస్తుంది. కానీ చాలా కాయలు వచ్చినాయి, అవి ఇంకా పండాలి. మేబీ ఆల్రెడీ పండినవన్నీ కోసేసినట్టున్నారు, పాడైపోయినవన్నీ ఇలా కింద పడేశారు అనుకుంటున్నాను నేనైతే. ఈ ఓవరాల్ లుక్ అయితే ఇది టమాటో తోటది. అండ్ పక్కనే రేగుపళ్ళ తోట కూడా ఉంది. అంతకుముందు వచ్చేటప్పుడు కూడా మేము అంటే స్టేషన్ నుంచి ఇంటికి మళ్ళీ వేరే ఊరు ఉంటుంది కదా, అలా వచ్చేటప్పుడు కూడా వేరే కోండ్రుపాడు రేగుపళ్ళు అంటారు, అక్కడ మొత్తం రేగు చెట్లు రేగు తోటలు అలా ఉంటాయన్నమాట. అక్కడ రేగుపళ్ళు చాలా ఫేమస్ గుంటూరులో, చాలా టేస్ట్ ఉంటాయి అని చెప్పేసి అంటుంటారు. ఆ వీడియో కూడా పెడతాను, ఈ వీడియోలో అయితే యాడ్ చేయలేదు. అండ్ టమాటాలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి, కానీ ఎక్కువ పచ్చివే ఉన్నాయి, ఆల్రెడీ పండినవన్నీ కోసేసినట్టున్నారు. ఇక్కడ హవిలా మమ్మీ స్మాల్ టమాటో అని చెప్పేసి చూపిస్తుంది. ఇదిగో చాలా భలే క్యూట్గా ఉన్నాయి ఈ రెండు అయితే. ఇంకా హవిలా అయితే ఎక్కడో కోస్తుందేమో అనుకున్నాను, కానీ కొయ్యలేదు పాపం, జస్ట్ టచ్ చేసి వదిలేసింది. చాలా పెద్దది, ఒక 1 ఎకర్ ఉంటుంది అనుకుంటా. 1 ఎకర్లో వేశారు ఈ టమాటా తోటని. బిగ్ టొమాటో, ఎస్. నాకైతే ఇలా తోటలు చూడడం చాలా ఇష్టం, కూరగాయల తోటలు ఇలా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండడం చాలా ఇష్టం. మామయ్య కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. అండ్ అక్కడ వస్తున్నారు కదా, వాళ్ళదే అంట తోట, మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళది. ఇది కూడా ఊళ్ళో వాళ్ళు ఉంటారు కదా, అలా పరిచయం. ఆవిడెవరో అనుకొని వచ్చి ఏంటమ్మా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం లేదండి, ఊరినే చూడడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నాను. నేను రేగుపళ్ళ తోట అని చెప్పేసి అన్నాను కదా, అదే. ఆల్రెడీ ఇప్పుడు మ్యాక్సిమం సీజన్ అయిపోయింది. కొన్ని వచ్చేటప్పుడు చూపించాను కదా, పొగాకు ఎండబెట్టింది, అదే అది. అండ్ ఇటైతే అటు వేరే పొలం ఉంది, బట్ దాన్ని ఆల్రెడీ ఏదో వేసి తీసేసినట్టున్నారు, మళ్ళీ కొత్త పంట వేయడానికి చూస్తున్నారు. నేనైతే ఇంకొకసారి రేగు చెట్టు దగ్గరకు కూడా వెళ్ళి అసలు ఆ రేగు పళ్ళు ఎలా ఉన్నాయని టేస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. అంతకుముందు కోండ్రుపాడు వెళ్ళా అని చెప్పాను కదా, అక్కడ అంత టేస్ట్ లేవు అనమాట, ఎందుకంటే సీజన్ అయిపోతుంది కదా, ఇంకా అవంత టేస్ట్ లేవు. అక్కడ కొనుక్కొని వచ్చేసాము ఉన్నంత వరకు. అవిలాగా చాలా ఇష్టం అని చెప్పేసి. ఇక్కడైతే ఇవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి టేస్ట్ చేయడానికి అయితే ఒకటి కోసుకున్నాను అనమాట, కోసుకొని తిని చూసాను. మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.